బీటెక్ కంప్లీట్ అయింది, జాబ్ చేయంటే జిమ్, ఆ రీల్స్, ఆ మోడలింగ్ అంటూ ఏదేదో చేస్తున్నావు. మన రిలేటివ్స్ అబ్బాయి ఉన్నాడు, నీకు వరుసకి బావవుతాడు. ఇంకోసారి మాత్రం పెళ్లి టాపిక్ తీసుకురాకు. నన్ను ప్రశాంతంగా ఉండనివ్వమా. ఐ లవ్ యూ చెప్పిన అందరి ఫీలింగ్స్ అర్థం చేసుకోవాలంటే ఎంతమంది ఫీలింగ్స్ అని పట్టించుకోవాలి నేను? అందరూ అంటుంటారు అబ్బాయిలు చూస్తుంటే ఇబ్బందిగా ఉంటుందని. మరి నాకేంటి, వాళ్ళు అలా చూస్తుంటే బాగుందనిపిస్తుంది. సరే గాని మీ ఇన్స్టాగ్రామ్ ఐడి తెలుసుకోవచ్చా? తనుశ్రీ, కేర్ ఆఫ్ తాజ్ మహల్. తనుశ్రీ కేర్ ఆఫ్ తాజ్ మహల్ అంటే తాజ్ మహల్లో ఉంటానని కాదు, తాజ్ మహల్ లాగా ఉంటానని. ఫస్ట్ టైం తాజ్ మహల్ చూసిన వాళ్ళు ఎలా ఎక్సైట్ అవుతారో నన్ను చూసిన అబ్బాయిలు కూడా అలానే ఎక్సైట్ అవ్వాలని అనుకుంటాను. నన్ను చూసిన ఏ అబ్బాయి అయినా అలా రియాక్ట్ అయ్యేవాళ్ళే, కానీ ఒక్క అబ్బాయి మాత్రం పట్టించుకోలేదు. నన్ను చాలామంది అబ్బాయిలు చూశారు కానీ ఎవ్వరూ గుర్తులేరు. ఈ అబ్బాయి చూసి కూడా పట్టించుకోలేదు, అయినా గుర్తొస్తున్నాడు. హలో, చెప్పరా మామా. రెడీగా పెట్టాను రా. ఎంతసేపు రా రావడానికి? నాకు కొంచెం పనుందిరా. ఏంటి? నేను రావట్లేదు. రావట్లేదా? మిమ్మల్ని నమ్ముకున్నాను చూడు. పెట్టండి రా, ఫోన్ పెట్టండి. ఓ బీర్ మిగిలిపోయింది అనుకో, పెట్టండి. ఈ టైంలో ఏమెందుకు కాల్ చేస్తుంది? హలో. హలో శివ. ఆంటీ. చెప్పండి ఆంటీ. రూమ్ లోనే ఉన్నావా? రూమ్లోనే ఉన్నా. ఏం లేదు, మా రిలేటివ్స్ అబ్బాయి వస్తున్నాడు. అవునా? ఒక 2 months మీ రూమ్ లోనే ఉంటాడు, వెళ్ళి రిసీవ్ చేసుకో. నేను చూసుకుంటా ఆంటీ. ఓకే శివ, మరి పక్క ఉంటాను. నేను చూసుకుంటా. సరే ఆంటీ. ఈవిడ ఒకటి ఫోన్ చేసి చంపేస్తాను. వచ్చినట్టున్నాడు. బ్రో రండి, ఆంటీ కాల్ చేశారు. మీరేనా చందు? అవును బ్రో. రండి కూర్చొని తాగు. లేదు బ్రో, మీరు కానిచ్చేసాను, నాకు అలవాట్లేదు. పర్లేదు రా బ్రో. లేదు బ్రో, నాకు అలవాట్లేదు, మీరు కానిచ్చేయండి, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను బ్రో. వాష్రూమ్ అట్టుంది, వెళ్ళండి. ఓకే. హాయ్ సుష్మా. హాయ్ తను. ఇంటికి రావచ్చు కదా, రీల్ చేద్దాం. నిన్న నైటే రీల్స్ చేయాల్సిందే, లైటింగ్ లో బాగా వచ్చేవి. ఇప్పుడేం చేస్తాంలే ఇంకా. సరే మరి ఇప్పుడు రావచ్చు కదా, చేద్దాం. సారీ తను, నేను ఇప్పుడు రాలేను, రిలేటివ్స్ ఇంట్లో ఉన్నారు. నెక్స్ట్ టైం చేద్దాంలే. అబ్బా, ఇప్పుడు నా దగ్గర ట్రైపాడ్ కూడా లేదు, ఎలా చేయాలి నేను రీల్? రావచ్చు కదా. సారీ తను, నేను రాలేనే. సర్లే, ఇప్పుడు రీల్ ఎలా చేయాలి? ఇతనేంటి ఇక్కడున్నాడు? ఈ అబ్బాయిని మొబైల్ పట్టుకోమని అడుగుదాం. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. ఇఫ్ యూ డోంట్ మైండ్ నా ఫోన్ కొంచెం పట్టుకుంటారా? నేను రీల్ చేయాలి. ఓకే.
బాగుంది కదా చాలా. థ్యాంక్ యూ. తనుశ్రీ, ఇతనెవరు? ఈరోజు మీ డ్రెస్ అద్రిందండి. మీ వీడియో కూడా ఫుల్ వైరల్ అవుతుంది చూడండి. థ్యాంక్ యూ. అన్నట్టు నేను మీ ఫాలోవర్నండి. ఓ అవునా? నేను మీ ఫాలోవర్ అని చెప్పాను, కనీసం పేరు కూడా అడగట్లేదు. సర్లేండి, నేనే చెప్తాను. నా పేరు మహేష్ అండి. ఓ మహేష్ అంటే ఇన్స్టాగ్రామ్లో నా ప్రతి పోస్ట్కి లైక్ అండ్ కామెంట్ చేసేది మీరేనా? అవునండి. ఓ థ్యాంక్ యూ. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. తనుశ్రీ కేర్ ఆఫ్ తాజ్ మహల్ ఇన్స్టాగ్రామ్లో మీ క్యాప్షన్ అద్దరిందండి. అందుకే పెట్టుకున్నా. నాకు తాజ్ మహల్ అంటే చాలా ఇష్టం అండి. అండ్ మీరు కూడా. ఐ లవ్ యూ అండి. ఈ ప్రపంచంలో ప్రేమతో చెప్పే ఐ లవ్ యూల కంటే అందమైన అమ్మాయిలకి అందాన్ని చూసి వచ్చే ఐ లవ్ యూలే ఎక్కువ. నిజంగా ఒక అమ్మాయి అందాన్ని మెజర్ చేసే ఫ్యాక్టర్ ఏదైనా ఉంది అంటే అది నాకు తెలిసి అది ఆ అమ్మాయి వెనుక ఐ లవ్ యూ అంటూ తిరిగే అబ్బాయిల నంబర్సే అనుకుంటా. థ్యాంక్ యూ. మీకు ఫాలోవర్స్ బాగానే ఉన్నట్టున్నారు. అవును, ఇన్స్టాలో కూడా 100K ఫాలోవర్స్ ఉన్నారు. ఓ గ్రేట్. మీరేమనుకోనంటే మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? అడగండి. ఒక అందమైన అమ్మాయిని చూసినప్పుడు మీరు ఎక్సైటెడ్గా ఫీల్ అవ్వరా? అలా ఎందుకు అడుగుతున్నారండి? నన్ను చూసినప్పుడు ఎక్సైటెడ్గా ఫీల్ అవుతే ఏమవుతుంది? అయినా మీకు చాలా యాటిట్యూడ్ అనుకుంటా, అందుకే నేను కనిపించినా పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. యాటిట్యూడా? నేనేం చేశానండి? ఒక అందమైన అమ్మాయి కనిపిస్తే తిరిగి చూడవా నువ్వు? ఎందుకు నీకంతా? చూడు, మిస్టేక్ చేసినా సరే సారీ చెప్పట్లేదు. ఛీ, నీతో మాట్లాడి వేస్ట్. ఇదేంటి? చందు, చందు, ఓ తను నువ్వా? నీ డ్రెస్ చాలా బాగుంది తను. థ్యాంక్ యూ. ఈరోజు వీడియో సూపర్గా వచ్చినట్టుందిగా. చాలా. త్వరగా అప్లోడ్ చేయి, మీ ఫ్యాన్స్ అమ్మా ఇంతలా వెయిట్ చేయాలా? ఒక 1 hourలో అప్లోడ్ చేస్తాను. అయినా నా ఫ్యాన్స్ చూడాలనే కదా నేను వీడియో అప్లోడ్ చేసేది. కానీ నా వీడియోస్ అందరు చూడర్లే శివ. అందరేమో కానీ మేం మాత్రం వెయిటింగ్. తను వీడియో అప్లోడ్ చేసాక నువ్వు లైక్ కామెంట్ చెయ్యే, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చెయ్యే. బాయ్. ఏమైంది బ్రో? ఏమో బ్రో, నాకు అర్థం కావట్లేదు. ఏంటి బ్రో ఏమైంది? టెర్రస్ పైన ఎందుకు అమ్మాయి అలా మాట్లాడింది? ఏం లేదు బ్రో, ఆమె వీడియో తీయమని ఫోన్ ఇచ్చింది. వీడియో తీసిన తర్వాత ఏదేదో మాట్లాడి వెళ్ళిపోయింది. మా గ్రాండ్ ఛాన్స్ ను కొట్టేసావు బ్రో. ఊరుకో బ్రో, నాకంత సినిమా లేదు. మాకెందుకులే బ్రో, సర్లే ఏదో చెప్పాం. ఏం లేదు బ్రో, పడుకో నువ్వు పడుకో. ఏంట్రాడు? తను టైం అవుతుంది, లేగరా. త్వరగా లేచి రెడీ అవ్వు. మమ్మీ ఇంకా 7 అవుతుంది, 8కి లేస్తా. త్వరగా లేస్తే పార్లర్కి వెళ్ళడానికి డబ్బులిస్తా. ఏంటి నిజమా? పార్లర్కి వెళ్ళిరా, ఇదిగో డబ్బులు. నీతో చెప్పాగా అబ్బాయి ఈరోజు వస్తానన్నాడు. త్వరగా వెళ్ళిరా. ఏంటి మమ్మీ ఊరికే నీకు నచ్చింది చేస్తావు? అసలు నాకు నీ డబ్బులు వద్దు, పార్లర్ వద్దు, పో. ఒకసారి చూసి మాట్లాడితేనేగా తను తెలుస్తుంది. ఏంటి మా ప్రతి పేరెంట్ అదే మాట. అయినా నేను వద్దనుకుంటున్నప్పుడు నేను చూసి చెప్పినా చూడకుండా చెప్పినా ఒకటే కదా. సరేరా, మరి చూడు కదా ఒకసారి. ఇప్పుడు పార్లర్కి డబ్బులు అడిగితే అస్సలు ఇవ్వదు. ఇలా అన్న డబ్బులు తీసుకొని అబ్బాయి నచ్చలేదని చెప్పేద్దాం.
చూసాక నో చెప్తే మళ్ళీ ఫోర్స్ చేయకూడదు. హే నేనిస్తాను. ఓకే. నా పేరు గీతిక, ఎంబీఏ మమ్మీ హైట్ 5.5. ఏంటి అబ్బాయి ఇంకా రాలేదు? ఫోన్ చేశాను, వస్తున్నాడంట. ఒకటే. ఒకటేనా? మిస్క్ మాత్రం 3. మీ హాబీస్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్. మీ బయోడేటా అంతా ఫేస్బుక్లో ఉంది. ఇప్పుడు హలో ఆంటీ. ఎలాంటి మమ్మీ నువ్వు చెప్పిన అబ్బాయి ఇతనేనా? అవును. యా ష్యూర్. కూర్చో బాబు, తను అలాగే చేస్తుంది గాని. ఇప్పుడు మీ పేరెంట్స్ మా తను 1 సెకండ్, అసలు ప్రాబ్లం ఏంటి? తను ఒక అమ్మాయి అందంగా కనిపిస్తే తనని చూడ్డానికి నీకేంటంతా? అయినా మీ అబ్బాయిలు చూస్తేనే కదా తన అందానికి రెస్పెక్ట్ పెరిగేది. అలా ఎలా చూస్తారు? తను అలా చూస్తే వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవుతారు కదా. ఇంకా ఏ జనరేషన్లో ఉన్నావు? అయినా ఈ మధ్య అమ్మాయిలు చూడకపోతేనే ఫీల్ అవుతారు. లవ్లో డీప్గా వెళ్ళాక ఏదైనా జరిగినప్పుడు వచ్చే బాధ కంటే ఇప్పుడు నువ్వు ఫీల్ అవుతున్న బాధ జస్ట్ 1%. ఇప్పుడే బయటకు వస్తే హ్యాపీగా ఉంటావు బ్రో. తనుశ్రీ, ఇదంతా అసలు నీ వల్లే వచ్చింది.